ఎస్ఎస్ఎంబి ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా సగటు సినీ అభిమానులు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న వరల్డ్ వైడ్ అడ్వెంచర్ మూవీ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా రోజుకో అప్డేట్ తో సినీ లవర్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న 2 అప్డేట్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. తాజాగా ఎస్ఎస్ఎంబి 29 కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వరల్డ్ మూవీ కోసం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తయిందని తెలుస్తుంది. ఈ ఏడాది మేలో మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సహజంగానే తన సినిమాకు ఫస్ట్ నుంచి భారీ హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తుంటాడు జక్కన్న. ఇక ఈ మూవీ కోసం కూడా భారీ ప్లాన్ నే వేశాడట. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ తో పాటుగా మరో 2-3 స్టార్ హీరోలు క్యామియో రోల్స్ లో మెరవబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ వైరల్ కావడంతో ఆ హీరోలు ఎవరు అంటూ తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. అయితే రాజమౌళి, తారక్ రామ్ చరణ్లు బాగా క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరేనా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలవటమే కాదు, రికార్డులు తగలబడిపోతాయి అంటున్నారు నెటిజన్లు. అమెజాన్ అడవుల్లో సాగే ఈ చిత్రం గురించి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ న్యూస్ వైరల్ కావడంతో ఈ అంచనాలు హాలీవుడ్ కోటలను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేతో పాటుగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కూడా నటిస్తుందని సమాచారం. అయితే అది అలా ఉంటే ఇంకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పలు వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో మహేష్ బాబు లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని బయట టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు రాజమౌళి ఈ మూవీ కోసం హాలీవుడ్ నుంచి ప్రముఖ దర్శకులను తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. తాను ఎంతగానో ఆరాధించే స్టీవెన్ స్పిల్బర్గ్, అవతార్ మూవీ దర్శకుడు జేమ్స్ కామెరూన్లను ఓ వేడుకకు అతిథులుగా తీసుకొచ్చేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇందులో 2 దర్శకులు రావడం కుదరకపోతే కనీసం ఒక్కరినైనా తీసుకువచ్చేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీకు ఈ వీడియో గానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.